ఏబిఎన్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ మనం ఒక చర్చ జరిగేటప్పుడు ఆ చర్చలో కొంత మనం కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటలు, అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాదు, దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బ్రిటిష్ అంటే 1931లో కులగణన అనేది జరిగింది సార్. తర్వాత 1931 తర్వాత ఇంతవరకు భారతదేశంలో కులగణన అనేది జరగలేదు. నెంబర్ 1. నెంబర్ 2, అయితే కులగణన జరపాలని చెప్పేసి నెహ్రూ గారు ఏం చేశారంటే 1953లో కాకా కేల్కర్ అనే ఒక కమిటీని వేసారు సార్. ఆ కమిటీని వేసి అది రిపోర్ట్ కూడా పార్లమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది, కానీ ఆ రిపోర్ట్ బయట పెట్టలేదు సార్. తర్వాత 1978లో ఏదైతే మండల్ గారు బిపి మండల్ గారితో ఒక కమిటీ వేయడం జరిగింది, ఆ రోజు ఉన్నటువంటి జనతా పార్టీ. ఆ రిపోర్ట్ను ఇంప్లిమెంట్ చేయమంటే కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపుగా అంటే 1996 వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కాంగ్రెస్ మద్దతుతో నిలబడ్డటువంటి ప్రభుత్వాలు. అయితే బిపి మండల్ గారు ఇచ్చినటువంటి నివేదిక 1990లో ఎప్పుడైతే విపి సింగ్ గారు ఇంప్లిమెంట్ చేయడానికి 89లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారో విపి సింగ్ గారిని అక్కడ నుండి తొలగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయింది. కాబట్టి ఈ దేశంలో బీసీ గణన జరగకుండా, కుల గణన జరగకుండా దేశం మొత్తంలో అడ్డుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అది. నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటున్నా అంటే ఈ రోజు వచ్చేసి సరే ఈ రోజు ఈ రాష్ట్రంలో కులగణన జరిపారు అని చెప్పేసి వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. చెప్పినప్పుడు మనం అడుగుతుంది ఏంటంటే, మరి పక్క రాష్ట్రంలో కర్ణాటక కూడా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే కులగణన జరిపి ఏం సాధించారు? ఏం చేయలేదు అక్కడ బీసీలకు. నెంబర్ 2, ఇక్కడ ఇంకొక విషయం, తెలంగాణ విషయానికి వచ్చేసరికి నేనేమంటున్నా అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కులగణన జరుపుతున్నాం అని చెప్పేసి ఆ రోజు డిక్లేర్ చేశారు. మరి ఈ రోజు కులగణన జరిగిన తర్వాత ఆ బీసీ డిక్లరేషన్ ఎందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు? మేము 42% స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ ఇచ్చుకుంటామని చెప్పేసి ఎందుకు ప్రకటించలేదు? కాబట్టి అది ప్రకటించకుండా పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇక్కడ వరకు ఒక అంశం. అయితే ఇక వీళ్ళు చేసిన లెక్కలు, సరే 10 లక్షల మంది పాల్గొనలేదు అని చెప్పేసి ఒక లెక్క చెప్తే, నేను చెప్పేది ఏంటంటే, నేనేదో ఊరికే మనకు నోటికి వచ్చిన లెక్క చెప్పేసి తప్పించుకుందామని చెప్పేసి కాదండి. నేను చెప్తున్నదంతా కూడా ఈరోజు ఏదైతే వెబ్సైట్లలో ఉంది, నేను ఏంటంటే సొంత లెక్కలు చెప్పకుండా ఇగో వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్కని చెప్తున్నానండి. ఇక్కడ చూడండి, 3,35,027 అంటే 3,35,27,000 ఓటర్లు ఉన్నారండి. 27,925 మంది ఓటర్లు ఉన్నారు. ఇదేంది? ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ అండి. అవి బోంగా స్కూల్